హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు చేపల పులుసు అండి. ఒకసారి ఎలా చేయాలో ట్రై చేయండి. ముందుగా బాండి పెట్టి దాని మీద మెంతులు అలాగే ఆవాలు కొద్దిగా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. వాటిని కలుపుకుని ఒకసారి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేస్తే ఆ ఉల్లిపాయ మగ్గుతుంది. తర్వాత కరివేపాకు టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం అలా కలిపి కారం వేసి తర్వాత చేప ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి. చేప ముక్కలు వేసిన తర్వాత కలపకూడదండి. అందువల్లే చేప ముక్కలు 1 by 1 అలా పేర్చుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి అలా ఒక నిమిషం మగ్గాలండి. ఇంకా అలా ముక్కలు వేసాక మనం కలపకూడదు. అలా పైన అలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని ఈలోపు చింతపండు పులుపు పిండుకొని పక్కన పెట్టుకోవాలండి. చింతపండు పులుపు పెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ పులుపుని డైరెక్ట్ ఈ చేప ముక్కల్లో వేసేసుకోవాలండి. వెంటనే టైమింగ్ తీసుకోకల్లా ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అలాగే బెండకాయ ముక్కలు వేసుకుని తర్వాత ఇది ఇంగువ అండి. ఇంగువ వేయడం వల్ల చేపల కూరలకు మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేస్తూ ఉంది. ఇది ఉదయం కంటే నైట్కి బాగుంటుందండి పులుసు. ఈ చేపల పులుసు ఏంటంటే మార్నింగ్ కంటే నైట్కి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.